పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబుకి గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అభినందనలు తెలియజేశారు. ఇండియా టుడే సర్వేలో చంద్రబాబు 4వ స్థానంలో నిలవటం తమకి గర్వకారణమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 5వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకోవటం సంక్షేమం కోసం ఆయన పడుతున్న శ్రమ, పట్టుదలతో పనిచేస్తున్న తీరుకి నిదర్శనమని తెలియజేశారు. సీఎం మార్గదర్శకత్వంలో తాము కూడా అన్ని విధాలుగా కష్టపడుతున్నామని తెలిపారు. ఎన్నికల హామీల మేరకు సూపర్ 6 పథకాలని అమలు చేసి 20 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయాన్ని ప్రభుత్వం త్వరలోనే చేరుకుంటుందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని నియోజకవర్గ మైనార్టీ నాయకులు పఠాన్ జమీర్, చల్ల ఆంజనేయ ప్రసాద్, గుడిపల్లి వాణి కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు నజీర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. ఆయన ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తూరి వెంకటు, గుడిపల్లి నవీను, అన్వర్, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజానాయకుడు మొహమ్మద్ నసీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ ఈరోజు గుంటూరు చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఘనత నసీర్ గారికి దక్కింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే యావత్ గుంటూరు నగరంలోని 23 డివిజన్లలో అభివృద్ధి పనులు ఎంతో త్వరతగిన పూర్తి చేస్తున్నటువంటి సందర్భం. నసీర్ గారు ఇలాంటి ప్రజాసేవకి ఎంతో ఉపయోగపడాలని, ఆయన ద్వారా ప్రజలు కూడా లబ్ధి పొందాలని, ప్రజాసేవలో ఆయన మమేకం అవ్వడానికి ఆయన ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా నసీర్ గారు 24 గంటలు ఇవాళ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉంటాడు. ఆయన అందుబాటులో ఉండని ఒకే ఒక్క రోజు ఏదంటే ఆయన పుట్టినరోజు. ఎందుకంటే నిరంబడాలకి ఆయన దూరంగా ఉంటాడు, నిత్యం ప్రజల కోసమే పరితపించేటువంటి నాయకుడు. కాబట్టి ఆయన ఏనాడు కూడా పుట్టినరోజు అనేది చేసుకోడు. అయితే మా కార్యకర్తలకు మా యొక్క నాయకుడి పుట్టినరోజు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు మంచి అవకాశంగా మేము కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక చోటకి చేరి వాళ్ళ ఆయన యొక్క బర్త్డే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. భగవంతుడు ఆయనకి మరిన్ని ఉన్నత శిఖరాలు, మంచి మంచి పదవులు ఆయన అవలంబించాలని, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ కొరకు ఆయన ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శాసనసభ్యులైన బలమైన నాయకుడు మహమ్మద్ నసీర్ గారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అభిష్టాల వరకు ఏవైతే హామీలు ఇచ్చినారో, ప్రభుత్వం మనకి ఎటువంటి ప్రజల సేవకులు ఏ విధైతే కోరుకున్నారో ఆ విధంగా వాళ్ళ కోరుకున్న విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆయన నిత్యం ప్రజలకు ఆ కోరికలు తీర్చే విధంగా నిత్యం ఈ నియోజకవర్గంలో ఆయన ప్రజలు వెన్నంటూ ఉంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాలను, వాళ్ళ యొక్క కోరికలు ఏమిటో ఉన్నాయో, వాళ్ళకి ఎటువంటి సేవలు అందించాలో ప్రతిరోజు ప్రజల్లో మమేకమై అన్ని చోట్ల కూడా అన్ని డివిజన్లో తిరుగుతూ కూడా ప్రజా దర్బారుని తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్నట్టు మా నాయకుడు ఎప్పుడు కూడా ఆరోగ్యాల్లో ఉంటూ మా అందరికీ కూడా అండగా ఉంటూ ఈ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు గుంటూరు తూర్పు శాసనసభ్యులు జన్మదినాన్ని పురస్కరించుకొని
ప్రతి వాడవాడలా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ జిల్లా పార్టీ ఆఫీసు కానీ జిల్లా నియోజకవర్గ నలుమూలలు కానీ అందరూ ప్రతి ఒక్కరు పండగ వాతావరణంలో ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం చేశారు. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులోని అందరికీ బట్టలు పంచడం కానీ పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమం స్వచ్ఛంద సంస్థగా ఒక కార్యక్రమాలు తీసుకొని అందరూ ముందుకెళ్ళారు. అలాగే మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి జన్మదినాన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వాళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్లాలని, రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ లో గులియన్ బారే సిండ్రోమ్ బాధితుల్ని పరామర్శించిన వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 7 గుంటూరు జీజీహెచ్ కి రావడం జరిగిందని చెప్పారు. వారిలో 2 అనారోగ్యం నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారని అన్నారు. జీజీహెచ్ లో 5 చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో ఎమర్జెన్సీ రూమ్ లో ఒకరు, ఐసీయూ రూమ్ లో మరొకరు చికిత్స పొందుతున్నారని అన్నారు. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఈ వ్యాధికి గుంటూరు జీజీహెచ్ లో చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఈ సిండ్రోమ్ వ్యాధి వచ్చిన వారికి నరాల బలహీనత వలన నీరసంగా ఉంటుందని, కాళ్లకు చేతులకి పక్షవాతం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. చిన్నపిల్లలకు ఈ వ్యాధి సోకుతుందని, త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 1,00,000 మందిలో 1 లేదా 2 మాత్రమే ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని బారిన పడిన బాధితులు 10 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. గుంటూరులో జీజీహెచ్ లో 5, కాకినాడ మరియు విశాఖపట్నంలో 5 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు, మామూలుగా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్కి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. స్టేట్ వైడ్ మనకన్నా 1 or 2 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్, 1,00,000 కేసుల్లో 1-2 కేసులు రిపోర్ట్ అవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. కాకపోతే మన పూణేలో రీసెంట్గా ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో ఒక 140 పైన కేసులు వచ్చేటప్పటికి న్యాచురల్గా ఇంకా ఏదైనా అంటే నార్మల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కాకోకుండా బ్యాక్టీరియల్ డిసీజ్ ఏదన్నా స్పెసిఫిక్గా వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేషన్ ద్వారా కానీ ఏదైనా అలా వస్తుందా అనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తోంది. సో మన స్టేట్లో కూడా అలా ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుందా అనే దాని మీద సర్వేలెన్స్ చాలా ఎక్కువ చేశాము. అబ్నార్మల్ వేరియేషన్ అయితే ఏమీ లేదు. అంటే ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి, ఒక పర్టికులర్ స్ట్రీట్ నుంచి, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి కానీ, ఒక వార్డ్ నుంచి కానీ ఎక్సెస్ కేసెస్ రిపోర్ట్ అవ్వడం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు కూడా చూశారు, ఇక్కడ ఉన్న 5 కేసుల్లో 2 కేసులు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు, 3 కేసులు కూడా గుంటూరులో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. సో అందుకని ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏదైనా ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంది అనేది ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వస్తున్న నెంబర్ ఆఫ్ కేసెస్ని అనలైజ్ చేసి ఇంకా ఎక్కువ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ వైల్స్ అందుబాటులో పెట్టడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తాము. ఎంత ఖర్చు అయినా కానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్రంకొండ మండలం పేరంపల్లెలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడు. గాయాల పాలైన బాధితురాల్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని మదనపల్లిలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ గా గుర్తించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. యాసిడ్ దాడి ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతోనూ మంత్రి ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే బెంగళూరుకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారుల్ని సూచించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పోలీసులకు ఆదేశించారు. యువతిపై యాసిడ్ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని తెలియజేశారు. అలాగనే యువతికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. మీకు లాస్ట్ 6 monthsలో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ 9% తగ్గింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా నిందితులను పట్టుకునే విషయంలో ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా మేము వ్యవహరించట్లే. ఇమీడియట్గా 24 to 48 అవర్స్లో మేము పట్టుకుంటున్నాము. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ పోలీస్ రూల్, యాజ్ పర్ లా మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా రిమాండ్స్ వెళ్తున్నాయి. మ్యాక్సిమం వాళ్ళకి శిక్ష తొందరగా పడేయడానికి కూడా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, వాటికి సంబంధించిన క్లూస్ ఇవ్వడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ చాలా తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే 1 or 2 సిచ్యువేషన్స్ డెఫినెట్గా జరుగుతున్నాయి. ఈరోజు చూస్తే అమ్మాయితో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడాను. అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం కూడా వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి నేను అన్నమయ్య జిల్లా అమ్మాయిని ఇమీడియట్గా ఇప్పుడు బెంగళూరు కూడా షిఫ్ట్ చేశారు.
మన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. లోకేష్ గారు కూడా వాళ్ళతో పరామర్శించారు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. నేను కూడా మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి కంపల్సరీగా బతకాలి, అమ్మాయికి క్షేమంగా బయటకు వస్తుందన్న నమ్మకం మాకుంది. నిందితుడు ఎవరైనా కూడా కంపల్సరీగా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పట్టుకుంటాం. శిక్ష అయితే చాలా గట్టిగా కూడా ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత యువతి, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. మండలంలో దురదృష్టకర ఘటన చాలా బాధకరం. ప్రభుత్వం తరఫున మా తరఫున దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అయితే మా ప్రభుత్వం అయితే బాధితులకు ఎల్లవేళ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితురానికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరుకు పంపించడం జరిగింది. బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స అందేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే రిమాండ్లోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా ముందు జాగ్రత్తగా వెళ్తాం. మెరుగైన పారిశుద్ధ్యం కోసం రేషనలైజేషన్ పేరుతో శానిటేషన్ కార్మికులను తగ్గించి పనిభారం పెంచుతామంటే సహించబోమని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరించింది. అసలు గుంటూరు జనాభాకు తగిన విధంగా పారిశుద్ధ్య కార్మికులు లేరని, ఉన్న కార్మికులను వేరే డివిజన్లకి మార్చి నలుగురు పనిని ఇద్దరు చేసే విధంగా వెట్టి చాకిరికి గుంటూరు కమిషనర్ నిర్ణయం తీసుకోవడం సరికాదని తెలియజేశారు. ఇది ముమ్మాటికి కార్మికుల హక్కులను హరించడమేనని అన్నారు. శుక్రవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు కోట మాల్యాద్రి, ముత్యాలరావు, సోమి శంకర్రావు మాట్లాడారు. గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. ఈ విషయంలో ఎంత దూరమైన వెళ్తామని పారిశుద్ధ్య కార్మికుల పక్షాన హెచ్చరించారు. ఇప్పుడున్న కమిషనర్ గారు పులి శ్రీనివాసరావు గారే ఆ రోజు పుష్కాటల్ని చేతారా స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజున బండికి 3 అని చెప్పారు. ఈ రోజున పుష్కాటికి ఒక మనిషి కూడా మరి ఇబ్బంది పడతా నడుపుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో వర్కర్లు ఎక్కువయ్యారని చెప్పి వివిధ డివిజన్లకి మార్చే క్రమాన్ని కూడా పెడతాండి. ఏఐటీసీగా అట్లాగే జేఏసీగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైనప్పుడు కూడా వర్కర్లు మారుస్తామని చెప్పడంతో వర్కర్లంతా మార్చడానికి మరి వాళ్ళంతా కూడా వివిధ వార్డుకి వెళ్ళడానికి సుముఖంగా లేని పరిస్థితులు యూనియన్ల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ పరిస్థితిలో యూనియన్గా వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే రేపు మీరు మార్చబోతున్నారో దాన్ని ఏఐటీసీగా జేఏసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ట్రాక్టర్లకు సంబంధించి గతంలో 5 మంది పనిచేసేవాళ్ళు, దాన్ని 4 చేశారు. ఈ రోజున మరి 2 చేయాలని చెప్పి చెప్పటాన్ని, అట్లాగే ఒక 2 టన్నులు మరి ట్రాక్టర్కి చెత్త ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. 2 మనుషులతోటి మరి 4 డిప్పులు వేయాలంటే మరి 24 గంటలు పనిచేసినా కూడా సాధ్యం కాదు. కాబట్టి కమిషనర్ గారు వారి ఆలోచనలు మార్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మరి జేఏసీగా కూడా వారి దృష్టికి తెలియజేయడానికి వెళ్ళినప్పుడు కూడా వారు అవన్నీ కూడా పరిశీలన చేయకుండా మరి ఆలోచన ముందుకెళ్ళి ఆలోచన చేస్తూ ఉన్నారు. వర్కర్స్ అంతా కూడా గందరగోళ పరిస్థితులు మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో జేఏసీగా దానికి మరి పునరాలోచించాలని కమిషనర్ గారు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించడానికి మాత్రమే కమిషనర్ కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వారాంతపు సెలవు, అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి వారాంతపు సెలవు ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేనటువంటి దుస్థితిలో మున్సిపల్ కార్మిక పాలకులు ఉన్నారు. 24 గంటలు పనిచేయమని చెప్పి శాసిస్తున్నారు. ఆ వెట్టి చాకిరిని మేము దునుమాడతాం. వెట్టి చాకిరి నుంచి కార్మికుల్ని విముక్తి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఇచ్చారు. పారిశుధ్యం మెరుగుపడాలని చెప్పేసి కమిషనర్ గారు అంటున్నారు. పారిశుధ్యం మెరుగుపడాలి అని చెప్పేసి అంటే గతంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి కార్మికులు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని 60 సంవత్సరాల నిండిన పేరుతో కొద్దిమందిని రిటైర్ చేయడం, అట్లాగే చనిపోయిన వారి స్థానంలో కొత్త కార్మికుల్ని తీసుకోలేదు.
ఉన్న కార్మికుల మీదే పనిభారం పెడతా ఉన్నాం. ఇప్పుడు కమిషనర్ గారు రేషనలైజేషన్ పేరుతోటి కొన్ని డివిజన్స్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని చెప్పేసి ఇతర డివిజన్లకి మారుస్తామని చెప్పేసి అన్నారు. దీనివల్ల ఉన్న కార్మికుల మీదనే అదనపు భారం పడుతుంది మినహా మరేమీ లేదు. మేము చెప్తుంది కాదు. గతంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వమే 2019కి ముందు పుష్కార్టికి 250 ఇళ్ళకి 3 కార్మికులు ఉండాలని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు 350 ఇళ్ళకి 2 కార్మికులు పెడుతున్నారు. ఆ 2 కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని వెంటనే కమిషనర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాం. కానీ కమిషనర్ గారు కనీసం కార్మిక సంఘాలు ఇచ్చేటటువంటి వినతి పత్రాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా పారిశుద్ధ్యం మెరుగుపడాలి అని చెప్పేసి దానికి తీసుకోవాల్సిన చర్యల్ని కార్మికులతోనూ కార్మిక సంఘాలతోనూ మాట్లాడితే దానికి కావాల్సినటువంటి ఇవి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో మాట్లాడకుండా కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని కార్మిక సంఘాలు, మున్సిపల్ కార్మిక సంఘాలు జేఏసీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, బిల్లా సునీల్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. దామోదరం సంజీవయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడి విజయ, డాక్టర్ జాన్ పాల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజీవయ్య గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు అనే గ్రామంలో మొన్నయ్య సంకలమ్మ దంపతులకు జన్మించినటువంటి ఆణిముత్యం దామోదర సంజీవయ్య గారు పెద్దపాడులో 4వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అమెరికన్ స్కూలు, మున్సిపాలిటీలో, SSLCలో ఆ రోజుల్లోనే కర్నూలు జిల్లా ఉత్తీర్ణుడిగా ప్రధానుడిగా గుర్తింపు పొందినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు. ఆ తర్వాత అనంతపురం వెళ్ళి అక్కడ BA పూర్తి చేసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం కర్నూలు వచ్చి కేవలం 48 రూపాయలతో ఒక రేషన్ కార్డు షాపులో గుమస్తాగా జాయిన్ అయ్యారు. అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగానికి అప్లై చేసుకొని ప్రజల పన్నుల శాఖలో తనిఖీ అధికారిగా మరి ఎంతో పనిచేసి సేవలను ఇచ్చారు. ఆ తర్వాత మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి అనంతరం మద్రాసు లా కళాశాలలో లా సీట్ పొంది నంబర్ 1గా లా స్టూడెంట్గా పాస్ అయినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు. అనంతరం మద్రాసు కోర్టులో మరి బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చురుకైనటువంటి ఎన్నో కేంద్ర మంత్రి పథకాలు అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు. ఆ తర్వాత మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వితంతు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ అవన్నీ కూడా ఆ రోజు దామోదర సంజీవయ్య గారు ప్రవేశపెట్టినాయి. ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో ఆ యాంటీ కరప్షన్ బ్యూరోను స్థాపించిన ఘనత కూడా దామోదర సంజీవయ్య గారిది. మరి దామోదర సంజీవయ్య గారు ఆ రోజుల్లోనే నీతిమంతుల మీద కొంతమంది దుష్టశక్తులు బురద జల్లినట్టుగానే మరి దామోదర సంజీవయ్య గారి మీద కూడా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు బురద జల్లితే నెహ్రూ గారు అత్యంత సన్నిహితులైనటువంటి యశ్వంత్ సింగ్ పర్వార్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలుపు మేరకు కర్నూలు వచ్చారు. ఆయన కారు వేసుకొని ఒక పూరి గుడిసె వద్దకు వచ్చి మరి వాళ్ళ అమ్మగారు పలకరించారు. ఆయన వచ్చిన టయానికి వాళ్ళ అమ్మగారు చిన్న పూరి గుడిసె ముందు కట్టెలపై మీద వంట వండుకుంటుంది. మరి వాళ్ళ అమ్మగారిని అడిగారు, ఏంటమ్మా మీ అబ్బాయి గురించి అడిగితే వాళ్ళ అబ్బాయి రాజకీయ నాయకుడు ఉద్యోగస్తుడు తెలియక మా అబ్బాయికి ఏమైనా జీతం పెంచుతారని అడిగితే జీతం పెంచితే ఏం చేస్తామమ్మా అంటే ఈ కట్టెల పొయ్యి తీసేసి చిన్న గ్యాస్ పొయ్యి కొనుక్కుంటా అని చెప్పినటువంటి సందర్భం. అంతటి నీతి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు ఈరోజు కరువయ్యారు. దేశంలోనే 6 లక్షల పైగా స్థలాలని పంపిణీ చేసినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు. ఈరోజు తెలంగాణలో అనేక పరిశ్రమలు ఉన్నాయంటే ఆ పరిశ్రమలు స్థాపించిన ఘనత కూడా దామోదర సంజీవయ్య గారిదే. ఈరోజు వంశపరపాల ప్రాజెక్టు కానీ మరి పులిచింతల జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. నెహ్రూ గారు నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని అర్జునుడిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందింది. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడేది ఇది ఓ సంజీవ్ గారి నిరసనం. వారి పరిపాలన ప్రజారంజకంగా అందరికి అందుబాటులో ఉండి అచ్చ తెలుగులో మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు. గుంటూరులో వారు చీఫ్ నేర్చుకున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు మేము వారిని చూసి
వారిని చూసే అవకాశం కలిగింది. అదేవిధంగా 72లో నాకు జయరాం బాబు గారి డిగ్రీ పూర్తయిన తర్వాత జి సింహాద్రి గారు అని చెప్పని సర్వీస్ మెంబర్ గుంటూరులో క్లర్క్గా చేరి సర్వీస్ మెంబర్ అయ్యారు. ఆయన సంజీవ్ గారు ఇద్దరు స్నేహితులు. నేను ఉద్యోగం కోసం వెళ్తే నీకు ఉద్యోగం ఎందుకురా, ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా అని చెప్పని దామోదర్ సంజీవ్ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ ఉంటే వారికి ఫోన్ చేసి నాకు మన మూర్తిరాజు గారిని, కేబీ నరసప్ప గారు అని చెప్పని కర్నూలులో మినిస్టర్ గారిని ఇద్దరిని దత్తత చేసి నన్ను ఢిల్లీ పంపించారు. ఏఐసిసి ప్రెసిడెంట్ అతను ఆరోగ్యం బాగోపోయినా ఆ రోజుల్లో ఆరోగ్యం బాగల. ఇందిరాగాంధీ గారు ఉన్నారు, అతను ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నా కోసం నన్ను కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఏఐసి ఆఫీస్ దింపిన తర్వాత అతను ఆ మీటింగ్ ప్రిసైడ్ చేశారు. సోనియా ఇందిరాగాంధీ అడిగారు ఎందుకు వచ్చావు ఏందని. సరే ఏదో రావటం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు ఆ మీటింగ్ జరిగినట్టుదే నాకు 72 సీట్ వచ్చేది. నేపాల్ మహారాజ్ చచ్చిపోవడం వల్ల ఆ మీటింగ్ వాయిదా పడింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాసు బ్రహ్మాండ గారు కానీ పివి నరసింహారావు చెప్పారు. వీళ్ళందరూ ముగ్గురు ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు నా సీటు రాలా. విజయరామాన్యానికి గుంటూరు రావడం జరిగింది. ఆ విధంగా సంజీవ్ గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉంది. వారితో కలిసి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. అదేవిధంగా వాళ్ళ తమ్ముడుకు దామోదర మునిస్వామి గారు అతను మనకి మంత్రిగా చేశారు. వారు మేమందరం కలిసి రాజీవ్ గాంధీ గారిని కలిసి అమ్మ ఇందిరాగాంధీ గారు ఒకే ఉంటుంది, ఈ పైలట్ ఉద్యోగం వల్ల ఏమొస్తుంది, పైలట్ రాజీనామా ఇచ్చి అమ్మగారికి సపోర్ట్ చేయమని చెప్పి మేము అడగటం, మనం ఎన్నుకున్న ఆచార్యంగా గారు ఎంపీగా ఉంటాం, ఆయన డిప్యూటీ లీడర్గా ఉంటాం. ఆ రోజున అతను కూడా మిర్చికి మద్దతు ధర ప్రకటించి అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించివ్వాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. మిర్చి ధర పతనం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాకు 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే వచ్చే సోమవారం గుంటూరు మిర్చి యార్డ్లోని రైతులను కలిసి సిపిఐ పక్షాన సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడ హనుమంతరావు, శివాజీ, నాజర్జీ, అరుణ్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతు గోడు వినటానికి కూడా భయంకరమైనటువంటి రోదనలు వినిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్మినటువంటి 23,000 పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం మిర్చి 1,300 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతూ ఉన్నారు. అందుకని రైతు ఏడుస్తూ తన సంవత్సర కాల చాకిరిని తలుచుకొని గుండె పగిలేటట్టు రోధిస్తూ వచ్చిన కాడికి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొద్దిగా ఆర్థికంగా పర్వాలేదనుకున్న వాళ్ళు, అలాగే మధ్య దళారీలు తక్కువ రేట్లు కొని కోల్డ్ స్టోరేజీల్లో నిలవబెడతా ఉన్నారు. ఈ కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టేటటువంటి సరుకు మొత్తంలో వ్యాపారస్తుల సరుకు అత్యధికంగా ఉందటంలో ఎలాంటి సందేహం లేదు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ, రైతు సంఘం, అలాగే మా ఇతర ప్రజా సంఘాలందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం. ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో
పట్టణాల్లో సెంటు గ్రామ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. పళని ఆలయాన్ని తన కుమారుడు అకీరా నందన్తో కలిసి పవన్ కళ్యాణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆరుల్మింగు దండాయుధపాణి స్వామివారి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. இது நீங்கள் சொல்லிட்டீங்களே, இது நான் பார்த்துக்கிறேன். டெய்லி இருந்தது, இப்போ கரோனா டைமுக்கு அப்புறம் அது நிறுத்திட்டாங்க, ஸ்டாப் ஆயிடுச்சு. அது நான் எப்படி ஆரம்பிக்கணும்னு நான் சொல்கிறேன். ஆர்டிசி சேர்மன் நான் சொல்லிட்டு அதே மாதிரி பழனி டு திருப்பதி ட்ரெயின் வந்து ஸ்பெஷல் இன்டர்சிட்டி மாதிரி ஏதாவது கூட வாய்ப்பு இருக்குமா? நீங்கள் சென்ட்ரல் கவர்மெண்ட்டில் பேசி கண்டிப்பாக அது மது ஆனந்த் என்ன பார்த்துக்கிங்க எழுதிக்க இதெல்லாம் எழுதிட்டு அப்புறம் நான் கண்டிப்பாக நான் பேசுகிறேன் சார். 2-3 விஷயத்தை நான் 2-3 டெம்பிள்ஸ்க்கு இது மாதிரி ஆயிடுச்சு. அடுத்து மகாராஷ்டிராவில் கூட அது நான் ரிக்வெஸ்ட் பண்ணேன், ஒரு ஆரம்பிக்க போகிறேன்னு சொன்னாங்க. இந்த ரிக்வெஸ்ட் நான் கண்டிப்பாக சென்ட்ரல் கவர்மெண்ட் ரயில்வே மினிஸ்டர் நான் திருப்பதி மாதிரி பழனியில் இந்த மாதிரி ஒரு ஸ்பெசிலிட்டி செய்யலாம்ங்கிற மாதிரி உங்களுக்கு ஏதாவது ஐடியா இருக்கா சார்? இல்லை, நான் இப்போ திடீர்னு நான் சொல்ல முடியல. இது ரொம்ப திவ்யமான க்ஷேத்திரம். இது கண்டிப்பாக திருப்பதி லெவல் இருக்கணும். அது என்னென்ன பண்ணணும், அது ஒரு பக்தராக நானும் என்ன பண்ணணும்னு யோசித்து என்னோடய ஃப்ரெண்டு நண்பர் இவர் நான் அனுப்புகிறேன். நான் கொஞ்சம் ஒரு மாதத்துக்கு 2 மாதத்துக்கு அப்புறம் அனுப்பிட்டு எல்லாம் 6 சுப்பிரமணியன் முருகன் கோயில் இருக்குது, எல்லாம் என்னென்ன பண்ணணும் அது அப்புறம் ஒரு பிளான் லைக் நான் கொடுக்க சொல்கிறேன். సో కండిపా ఎన్ని அளவுக்கு நான் பண்ண முடியும் కండిపా நான். ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ పై జరిగిన దాడిని మంచు మనోజ్ ఖండించారు. బౌన్సర్ల సమస్య గురించి గతంలో నేను ఫిర్యాదు చేశాను. పోలీసు అధికారులు వెంటనే స్పందించి నాడు చర్యలు తీసుకున్నారు. ఈ దాడి గురించి నాకు గురువారం కాల్స్ వచ్చాయి. బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గొడవైన వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు తీసుకువెళ్లిపోతున్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి కొంతమంది విద్యార్థులు నాకు లేఖలు రాశారు. దానిపై నేను ప్రశ్నించడం మొదలు పెట్టాక నాపై లేనిపోని అబాండాలు వేస్తున్నారు. నా కుటుంబంలోని మహిళల్ని టార్గెట్ చేశారు. ఇది ఆస్తి గొడవ కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని మనోజ్ తెలిపారు. ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్నట్టు. ఎందుకంటే ఎన్నో కోపులు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజులు వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలను చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడినంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం, వీడి పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వినయ్ గారు పలువురు చాలా మందితో అదే హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఇంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడ గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఈ అలవాట్లు నేను వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకుని రోజువారీ కూలీలే. కానీ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలక్ట్రానిక్ వేర్ హౌజ్లు ఉన్నాయో వివరాలు సేకరిస్తారు. ముందుగా రెక్కి నిర్వహించి ఎవరికి దొరకకుండా ఉండేందుకు పక్కా ప్లాన్తో దోపిడీ చేస్తారు. తాజాగా విజయవాడ నగరంలో సంచలనం రేపిన 2.5 కోట్ల విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల చోరీ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పోలీసులు ఏర్పాటు చేసిన సురక్ష పథకం నిందితుల్ని పట్టించింది. వారి నుంచి 2.5 కోట్ల విలువైన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన డీప్ చంద్ ప్రజాపతి కార్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితులైన సునీల్ కుమార్, జయప్రకాష్లు విజయవాడలోని వేర్ హౌసింగ్ లో ఐఫోన్లు చోరీ చేద్దామని చర్చించారు. ఈ నెల 5న చోరీ చేసేందుకు విజయవాడకు చేరుకున్నారు. మొత్తం 6 కలిసి దోపిడీ చేసేందుకు స్కెచ్ వేశారు.
ముందుగా రెక్కి నిర్వహించారు. దర్జాగా 2.5 కోట్ల విలువ చేసే సరుకుని దోచేశారు. పటమట పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేశారని సిపి తెలిపారు. తారీఖున మార్నింగ్ 9:25 మధ్యలో 273 ఐఫోన్స్, తర్వాత వాటి పరికరాలు అంతా కలిపి ఒక 373 ఐటమ్స్ మనకు ఇన్గ్రా మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ అని ఒకటి ఎన్కేపాడులో ఉంది. దాన్నే గద్దె దుర్గాప్రసాదరావు వేర్ హౌస్ అని కూడా అంటారు. ఆ వేర్ హౌస్లో పైన రేకులు ఉంటాయి. ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. మనకు 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే 5 midnight ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి 6వ తేదీ ఈవినింగ్ 4 గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి, ఇది ఒక క్లాసిక్ కేసు ఇది. ఎందుకంటే పోలీస్ శాఖలో సమన్వయం ఉంటే ఎలాగా రిజల్ట్స్ వస్తాయి, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ కేసులో చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు, అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకొని వేసి ఈ ముద్దాయిలను 6 మందిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాస్తవానికి ఆ రోజు రాత్రంతా కూడా డీసీపీ ఈస్ట్ గౌతమి సాలి గారు, అదేవిధంగా డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్ రెడ్డి గారు మొత్తం టోటల్ ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అధికారులతో కంటిన్యూస్గా వారితో మాట్లాడుతూ midnight వాస్తవానికి డీజీపీ గారు కూడా ఆ రోజు వారు కూడా మేల్కొని ఉన్నారు. అందులో ఒకవైపు పాకిస్తాన్, మరొక వైపు చైనాతో ముప్పు పంచి ఉన్న వేళ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక ప్రకటన వెలువడింది. గగనతల రక్షణలో గేమ్ చేంజర్ గా భావించే అధునాతన F-35 యుద్ధ విమానాలని భారత్ కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. శ్వేత సౌధంలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా మిసిసిపి రాష్ట్రంలో కొలంబియా పట్టణంలో ఓ టోర్నాడో బీభత్సం సృష్టించింది. సుడిగాలి తీవ్రతకి ఓ పారిశ్రామిక భవనం పైకప్పు ఎగిరిపోయింది. శిథిరాలు టోర్నాడోతో పాటు గాలిలో చాలా దూరం కొట్టుకుపోయాయి. దీనివలన ప్రాణ నష్టం, తీవ్ర గాయాలైన ఘటనలేవీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. 20 ఇళ్లు వరకు ధ్వంసమైనట్లు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.